మా తమ్ముడు యజాని పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకి బీదవాళ్ళ అన్నదానం కానీ బీదవాళ్ళు ఏం కష్టం వచ్చినా నేను ఉన్నాను దగ్గర ముందర వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా తమ్ముడు యజాని. మా వైసీపీ లీడరు. ఏ సమస్య వచ్చినా మసునాల్లో కానీ పొల్లుగట్టలు కానీ ఏదైనా వర్షాకాలంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా నేను ఉన్నానని ముందర వచ్చి వాళ్ళకి మంచి చెడ్డ కానీ బెడ్షీట్లు కానీ చలికాలంలో పంచడం కానీ దేనికైనా ముందరుంటాడు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదని చెప్తే దగ్గర ఉండి హాస్పిటల్ చూపించడం కానీ చేతున్నంత వరకు సాయం చేయడం కానీ అన్నింటిలో చాలా ముందరుంటాడు. కానీ ఎవరికి చెప్పడు, చాలా సీక్రెట్ గా చేస్తాడు. మంచి వ్యాపారస్తుడు, వ్యాపారం చేసుకుంటా మళ్ళీ ఇటువంటి మంచి పనులు చేస్తుంటాడు. చాలా గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చాలా అవసరం. జనాలు కష్టపడే వాళ్ళకి సాయం చేయడము, ఇటువంటి మంచి మంచి పనులు చేయాలని చెప్పి ఆ యజాని ఇంకా కోరుకుంటున్నాము, దేవుడిని కోరుకుంటున్నాము. 42 డివిజన్లో ఉన్న యజాని భాష అనే వైసీపీ నాయకుడు. అతని పుట్టినరోజు సందర్భంగా మన పెద్ద ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అతన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈరోజు మరీ వచ్చే కాలం మరీ అన్ని పదవుల్లో కూడా అతను ముందు ఉండాలని చెప్పి నేను ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు యజాని భాష పుట్టినరోజు. యజాని భాష నెల్లూరు సిటీలో ఒక సేవా దృక్పథం, సామాజిక దృక్పథం గల నాయకుడు. అటువంటి వారు మా పార్టీలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం. ఏ పార్టీకి అయినా గర్వకారణం. ఆయన సేవా దృక్పథం చూడండి. ఈరోజు హాస్పిటల్, నెల్లూరు పెద్ద హాస్పిటల్లో వేలాది మంది వస్తారు. ఇక్కడికి రోగగ్రస్తులు వస్తారు. వాళ్ళకి ఒక ఉడతా స్థాయిగా ఒక పూట భోజనం ఇచ్చినా కూడా మంచి భోజనం వాళ్ళకి చాలా అవసరమైన కార్యక్రమం. తన పుట్టినరోజుని ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజల మధ్యలో వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ అన్నదానం చేయడం, ఆయనకి చిన్నవాడైన ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు, సామాజిక దృక్పథం ఉన్న కార్యక్రమాలు మరిన్ని చేయాలని, తన ద్వారా తన విలువను, పార్టీ గౌరవాన్ని ఇంకా పెంపొందించాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి ద్వారా కోరుకుంటూ వారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రశేఖర్ రెడ్డి గారి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మా సహోదరులు సహకారంతో ఈరోజు నెల్లూరు పెద్ద హాస్పిటల్ దగ్గర దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. నా పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం నాకు చాలా ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది. అయితే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఆ దేవుడు నాకు శక్తిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.